నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్‌లో సెలెక్ట్ అయ్యాను మెగా డీఎస్సీలో. నాది డిస్ట్రిక్ట్‌లో 28th ర్యాంక్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి మాది. 2 సంవత్సరాల నుంచి మేమెంతో కష్టపడి రోజుకి 18 అవర్స్ చదివాము సార్. మాకంటూ వెనకాల ఏమి ఉండేది కాదు. సరైన బట్టలు కూడా వేసుకోవడానికి ఉండేవి కాదు. చాలా పేదరికం నుంచి వచ్చాము. సో అందరూ సొసైటీలో అందరూ నవ్వినా మా పేరెంట్స్ చివరికి మా తల్లి కూడా మా అమ్మ కూడా నన్ను చూసి నవ్వేది. ఎప్పుడు చూసినా పుస్తకాలే పిచ్చిదానిలా ఉంటున్నావని. సో ఎవరేం చెప్పినా సరే నేను బుక్స్‌ని వదలకుండా చదివాను. ఏదో రోజు నా లైఫ్ మారుతుంది అనుకున్నాను. సో ఇన్ కేస్ నాకు జాబ్ వచ్చి సక్సెస్ అయ్యి హ్యాపీగా సొసైటీలో వాల్యూ పెరిగింది, నేను సంతోషంగా బ్రతుకుతున్నాననే టైంలో మా మీద ఇలాంటి దుష్ప్రచారం వచ్చింది. మేము ఇలా చేసాము, పేపర్ లీక్ అయింది లేదా పోస్టులు కొనుక్కున్నామని. ఇది చాలా బాధాకరం సార్. ఒకటి మేము చదువుకున్న నిరుద్యోగులం సార్. అయితే మాకు జాబ్ వచ్చింది మెగా డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. అంతకుముందు జగన్ గారి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు సార్. సో మాకు మెగా డిఎస్సి వచ్చాక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మేము అలా చదివాము, మంచి ర్యాంక్ తెచ్చుకొని సొసైటీలో వాల్యూ తెచ్చుకున్నాం. ఇప్పుడు మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం వల్ల అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్. ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ జాబ్ కొట్టడానికి మీరు ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డారు? నాది క్యాస్ట్ వచ్చేసి సెట్టిబలిజ సార్, బీసీబీ. నేను 2 సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రాక్టీస్ అయ్యాను. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే సార్. నాకంటూ ఎవరు సపోర్ట్ లేరు, నాన్న లేరు. నా జీవితంలో నేను పడిన చాలా కష్టాలు ఉన్నాయి. అన్నిటికీ కష్టాలకి ఒకటే చదువునే మార్గంగా ఎంచుకున్నాను. అదేవిధంగా చదువుకున్నాను, సక్సెస్ అయ్యాను. కానీ ఈరోజు సక్సెస్ అయినా ఇక్కడ వరకు వచ్చామంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా ఎవరి కళ్ళల్లో అయినా చూడండి సంతోషం అనేది లేదు. ఎంతో బాధతో నిండుంది మాకు. ఎవరైనా ఉద్యోగం వస్తే ఎంతో సంతోషంగా ఆనందంగా తిరుగుతారు. కానీ మాకు ఆ ఆనందం అనేది ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు మమ్మల్ని చూసి కావాలని మీరు జాబ్ కొనుక్కున్నారా, మీ పేపర్ లీక్ అయిందా, మీరు కష్టపడి చదవలేదా, ఇవేం మాట్లాడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. చాలా బాధగా ఉంది. మరి మీరు జాబ్ వచ్చి ఇన్ని రోజులైంది, సుమారు ఏడాది అయింది కదా, ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించి కూడా మెగా డిఎస్సీలు తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, రిజర్వేషన్ కోటాల్లో అవకతవకలు జరిగాయి, లేదా కమ్మకోలను కట్టబెట్టుకున్నారని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎప్పుడు వచ్చింది అనేది మాకు తెలియదు సార్. ఎందుకంటే ఒకటి బురద జల్లాలి అనుకునే వాళ్ళు ఏ సమయమైనా సార్ జల్లుతారు సార్. దానికి రెడీగా ఉన్నారు. సో ఈ నింద ఇప్పుడు వెయ్యాలనుకున్నారు, ఇప్పుడు నింద వేశారు. కానీ ఆ నిందను మాత్రం మేము తీసుకోలేము సార్. ఎందుకంటే మేము కష్టపడి వచ్చాం, కష్టపడి చదివాం. మేము ఎప్పుడు కూడా న్యాయానికే పోరాడుతున్నాం. మాకు న్యాయం జరగాలి సార్. మమ్మల్ని అన్న వాళ్ళందరూ కూడా మాకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మేము ఒకవేళ నిజంగా ఫ్రాడ్ చేస్తే కోర్టులో రిజల్ట్ చేయండి సార్. సో మీరు ప్రూవ్ చేశాక నిజంగా మేము అలా చేస్తామంటే మేము ఒప్పుకుంటాం సార్. అంతేగాని అనవసరంగా మా మీద దుష్ప్రచారం చేయొద్దు. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేయడం లేదు? ఎందుకు న్యాయస్థానాల ముందు అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి బాధితులు తీసుకొని వెళ్ళి ప్రూవ్ చేయడం లేదు? తీసుకోవట్లేదంటే వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్స్ ఉంటే ఎవరైనా చేస్తారు సార్. ప్రూఫ్స్ లేనప్పుడు ఎవరైనా చేస్తారు సార్. మేము కష్టపడి చదివాం కాబట్టి మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. మేము కష్టపడి చదివాం, రాసాము. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా ఇక్కడ వరకు వచ్చి పోరాడుతున్నాం. మేమే ఫ్రాడ్ చేస్తే ఇక్కడ వరకు రాము కాదు సార్. మేము ఎక్కడ పడితే అక్కడే దాక్కునే వాళ్ళం కదా. దాక్కుని చేసేది ఎలా అవుతుంది సార్ పోరాటం? నిజంగా చదివేవాడు సరైన నిరుద్యోగం అయితే ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే 1,00,000 పోస్టులు పడితే మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు పడితే 16,000 మంది రాయలేదు సార్. కొన్ని లక్షల మంది రాశారు. అలా ఫ్రాడే జరిగితే చాలా డబ్బు ఉన్న వాళ్ళకే రావాలి, లేదా లక్షల మందికి అందరికీ పేపర్ లీక్ అయిపోవాలి. అంతేకాని కొంతమందికి ఎందుకు వస్తుంది సార్? చదవలేని సామర్థ్యం లేని వాళ్ళందరూ కూడా వేసే బురద సార్ ఇది. అంతకుమించి ఏం లేదు. ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఒకటే, ఖచ్చితంగా చదివితే ఖచ్చితంగా జాబ్ కొడతారు. సో ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి. అంతేకాని వెనక మాటలు నమ్మొద్దు. అవకతవకలు అసలు ఎలా జరుగుతాయి సార్? ఇంపాసిబుల్, అసలు జరగవు సార్. ఒకవేళ నిజంగా స్పోర్ట్స్ కోర్సులలో లక్షలు పెట్టి కొనుక్కొనిలా ఉంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి ఉంది సార్? ప్రతి చోట మోసము దగా. నిజంగా అలా లక్షలు పెట్టి కొనుక్కుంటే ఆ జాబ్ వస్తుందో లేదో, ఇస్తారో లేదని డౌట్ తోటి ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటారు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు. కానీ మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని ఎవరిస్తారు సార్ లక్షలు? మరి ఎందుకమ్మా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్సీపీ తరపున ఈ విమర్శలు విపరీతంగా వస్తున్నాయి? దానికి మీరేం చెప్తారు? మరి దేనికైనా సరే కాలమే సమాధానం చెప్తుంది సార్. ఈ రోజు మేము అందరం కదిలి వచ్చాం. సో తర్వాత ఉండే కొలదే మొత్తం దేశమంతా కూడా ప్రపంచం సృష్టిస్తాం. ఎందుకంటే ఇది మేము ఇక్కడతో ఆపేయం. మా జీవితంలో ఈ బురద అనేది, ఈ నింద అనేది చాలా భయంకరమైంది. మేము ఏంటంటే నా జీవితంలో నేను చాలా బాధలు పడ్డాను సార్. ఇన్ని బాధలు పడినా సరే, ఇంతవరకు వచ్చినా సరే ఇప్పుడు కూడా ఇలాంటి నిందలంటే మేము సహించేది లేదు సార్. ఫైనల్గా విమర్శించే వాళ్ళందరికీ ఈరోజు మెగా డిఎస్సి ర్యాలీకి వచ్చారు. నిరసన ఏదైతే అవాస్తవాలు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరికీ కూడా ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారు కదా, మీరు చెప్పే సమాధానం ఏంటి? వ్యతిరేకించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది సార్, ఎవరైనా కష్టపడితే జాబ్ వస్తుంది. ఏదైనా కష్టాన్ని నమ్ముకుంటేనే ఫలితం వస్తుంది. అంతే తప్ప దుష్ప్రచారాలు అది జరుగుతుంది ఇది జరుగుతుందని అపోహలు పోవద్దని నేను చెప్తున్నాను సార్. అసలు ఎప్పుడు ఎక్కడ తప్పు జరగలేదండి. తప్పు జరగడానికి ఆస్కారమే లేదు ఇందులో. చాలా జెన్యూన్ గా జరిగింది ఇది. నాకు కూడా లాస్ట్ ఛాన్స్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నామో, ఎంత కష్టపడ్డామో మాకు తెలుసండి. ఆహర్నిశలు శ్రమించాం. లైఫ్ అండ్ డెత్, ఈ చావా రేవా అన్నట్లు మేము ప్రయత్నించాము. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా జరిగిందండి. ఎందుకంటే మేము వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ 9కి వెళ్తే
వస్తే నా పేరు వచ్చేసరికి 11:30 అయింది. అంటే ఎంత కూలంకషంగా వారు పరిశీలించారో మీరు అర్థం చేసుకోండి. ఇందులో ఎటువంటి అవినీతికి తావలేదండి. దీన్ని అనవసరంగా రాజకీయం చేయకూడదు, అది చాలా తప్పు. అసలు గురువుల్ని ఇట్లా తప్పు పట్టడం అనేది చాలా అన్యాయం, అక్రమం అండి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఎగ్జామ్ అయిపోయాక అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. మీరు పెట్టుకున్నారు, మా ఫ్రెండ్ పెట్టుకున్నారు, తను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మేడము పెట్టుకున్నారు సార్. వెళ్ళారు, పిలిచారు ఆవిడని, రండి మేడం అని. ఏ బిట్స్ తప్పిపోయినాయి, మీరు అదే అబ్జెక్షన్స్ అంటే ఏంటి, మేము పెట్టింది రాంగ్ అని చూపించారు అని ఈవిడ ఆరోపించి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే రికార్డ్ ఓపెన్ చేశారు. మన ఇది ఉంటుంది కదా, మనం ఎగ్జామ్ రాస్తాం కదా, మన పేపర్ ఓపెన్ చేశారు. మన పేపర్ ఓపెన్ చేసి ఇదిగోండి మేడం, మీరు ఫస్ట్ ఇక్కడ బిట్టు ఇక్కడ చూశారు, ఇక్కడ 2 minutes ఆగారు, మళ్ళీ 14th బిట్కి వెళ్ళారు, అక్కడ చెక్ చేశారు, మళ్ళీ 44 బిట్కి వెళ్ళారు. నిజమే, అలాగే చేసిందంట. ఇంకేం సౌండ్ లేక మెదలకుండా బయటకు వచ్చేసారు. మేడమే చెప్పారు, నిజంగా చాలా జెన్యూన్గా జరిగింది మేడం, ఇది అక్కడికి వెళ్ళాక అర్థమైంది, నేను పెట్టింది నాకు అర్థమైంది అని చెప్పి మా మేడమే చెప్పారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి, ఇక్కడ ఎటువంటి అక్రమాలకు తావు లేదండి, అసలు జరగదు. డిఎస్సి అంటేనే జెన్యూన్ అండి. ఏపీ సివిల్స్ అది క్రాక్ చేసి వచ్చిన మమ్మల్ని ఇవాళ ఇది దగా డిఎస్సి, మీరు జాబులు కొనుక్కున్నారంటే అసలు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే. అసలు మేము ప్రైవేట్ స్కూల్స్లో చేసేవాళ్ళం అండి. నిజంగా ఈ ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కరోజు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చేస్తే తెలుస్తుందండి ఎంత కష్టపడ్డామో. ప్రైవేట్ సెక్టర్లో చేసి 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 చెయ్యలేక విసుగొచ్చి అది చేస్తూనే ఇంటిని చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా కంటిన్యూస్ చదువుతూనే ఉండేవాళ్ళం. ఎప్పుడో వేస్తారు నోటిఫికేషన్, ఎప్పుడో వేస్తారని చెప్పేసి చదువుతూనే ఉన్నాం. జగన్ గారు వేస్తారని జగన్ ఎక్కినప్పటి నుంచి మేము చదువుతూనే ఉన్నాము, బట్ వేయలేదు. లాస్ట్లో వేశారు, 30 days ఛాన్స్ ఇచ్చారు. కనీసం నోటిఫికేషన్కి ఎన్ని రోజులు టైం ఇవ్వాలో కూడా తెలియకుండా 30 daysలో డిఎస్సి అన్నారు. లేదు, దాని మీద కేసు వేస్తారు, వెనక్కిపోద్దని అందరికీ తెలుసు, కేసు వేశారు, అలాగే వెనక్కిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇస్తారన్న ఆశతో మేము చదవడం ఆపలేదు, చదువుతూనే ఉన్నాము. ఇచ్చారు నోటిఫికేషన్. నిజంగా లాస్ట్ ఛాన్స్ అండి. మేము అన్ని రోజులు పడ్డ కష్టానికి మాకు విజయం లభించింది. నిజంగా చెప్పాలంటే అది అందరూ జాబ్ వస్తే ఎగ్జైట్మెంట్తో ఎగురుతారు, కానీ మేము ఏడ్చాము. ఎందుకంటే మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఆ ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో, ఎంత దాని రిఫ్లెక్షనేనండి మేము డిఎస్సి కొట్టాలి అని కొట్టాము. మా ఆయన వెయ్యపోతే మేము కొట్టలేం కదండి, డిఎస్సి వెయ్యపోతే మేము కొట్టలేం కదా. ఒక్కసారి మా హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, చెక్ చేసుకోమనండి. వెళ్ళి చెక్ చేసుకొని ఎక్కడైనా అవినీతి జరిగింది, వీళ్ళకి రాకూడదు అని ప్రూఫ్ చూపించమనండి. ఇది 100% ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇది చెప్తున్నారు కదా, సంషేర్గా చెప్తున్నాం కదా, నెంబర్స్ తీసుకోండి చూపించండి అని చూపించమనండి, ప్రూవ్ చేయమనండి. ఎక్కడా జరగలేదండి, ఇది జరగలేదు. అంతే, చంద్రబాబు ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందండి. డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఆయనే ఇచ్చారు 8 డిఎస్సీలు వరుసగా. మేము చదువుకున్నా కూడా 2 సార్లు అటెంప్ట్ చేసాం. ఫస్ట్ టైం నాకు 2 మార్క్స్లో మిస్ అయింది, ఇది సెకండ్ అటెంప్ట్. లాస్ట్ ఛాన్స్ వచ్చేసింది. చావో రేవో అన్నట్టు చదివామండి. మీకేం తెలుసండి, మా టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇవాళ బ్లూ పెన్నుతో రివిజన్ చేసి రౌండ్లు కొట్టి బ్లాక్ అక్షరం కూడా కనపడదు అనమాట. అంత కష్టపడి చదివామండి. ఇవాళ ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. 16,000 మంది ఉసురు పోసుకోవడమేనండి ఇది. ఎంతమంది కన్నీటి గాథలు. బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక అప్పు చేసి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి. డిఎస్సి రాసే వాళ్ళు ఎవరు కోటీశ్వర్లు కాదండి. కోటీశ్వర్లు అయితే అసలు ఎందుకు వస్తారండి డిఎస్సికి? లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు డిఎస్సి రాయవలసిన పని లేదండి, వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుంటారు. డిఎస్సి రాసేదే మిడిల్ క్లాస్ వాడు. మిడిల్ క్లాస్ వాడికి 20 లక్షలు కట్టే స్తోమత ఉంటే ఎందుకు దీనికోసం ప్రయత్నిస్తాడండి? ఇంకో వేలో వెళ్ళడా వాడు? ఆ మాత్రం తెలియదండి, అది కరెక్ట్ కాదు అసలు. అదే టీచర్లు పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తారని చెప్తున్నారు కదండి మా వాళ్ళు. ఖచ్చితంగా చేసి చూపిస్తారండి. జెన్యూన్ డిఎస్సి, ట్రాన్స్పరెంట్ డిఎస్సి, అంతే అది. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు విశాలాక్షి అండి. 25 DSCలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. అసలు ఒకప్పుడు బతకలేని వాడు బడిపంతులు అనే స్టేజ్ నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక ఆంధ్ర IAS అనేటటువంటి ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అవతాకులు జరుగుంటే ట్రాన్స్పరెంట్గా జరిగినాయని చెప్పి కమిషనర్ గారు శశిధర్ గారు కూడా చాలా ప్రూఫ్స్తో నిరూపించారు. అన్ని ప్రూఫ్స్ ఉన్న విషయం నమ్మకుండా జరగని విషయాన్ని మీరు ఎలా నమ్ముతున్నారు సార్? అసలు ఎలా నమ్ముతారు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అంటే చూపించమనండి. ఆ ప్రూఫ్స్ లేనప్పుడు మాట్లాడకూడదు. కడుపు మంటతో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ తీసుకుని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళమనండి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాకు జాబ్ ఇచ్చారు. ఇందులో మా ట్రాన్స్పరెన్సీ కనిపించిన తర్వాత కూడా వాళ్ళు ఎవరో ఏదో అన్నారండో అనేది కరెక్ట్ అయితే కాదు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని చెప్పి వాళ్ళకి పెట్టడం ఎలాగో చేత కాలేదు. చేతనైనటువంటి క్యాపబుల్ పర్సన్ చేశారు కాబట్టి ఆరోపణలన్నీ చేస్తున్నారు. అందులో నిజాలు అనేవి మాకు తెలుసు. మాకు
జాబ్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ తెలుసు, ఏమీ చేతకాని గవర్నమెంట్ వీళ్ళ మీద బురద చల్లాలని చూస్తుంది. దానికి మేము సమాధానం ఈరోజు చెప్తున్నాం, ఇంతటితో చెప్పాం. వాళ్ళకి నెక్స్ట్ టైము ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి, నెక్స్ట్ టైం ఆ 11 సీట్లు కూడా రావు, మొత్తం పార్టీ నేలమట్టం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా చెప్తారండి? 7 ఇయర్స్ నుంచి డిఎస్సి వేయలేదు, డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలియని వ్యక్తి గురించి ఆయన ఎలా చెప్తాం? మేము చెప్పేది కూటమి ప్రభుత్వం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ న్యాయం చేశారు. లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వేస్తారు. గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచండి, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ టైం వాళ్ళు కూడా జాబ్ సంపాదిస్తారు. మాది ఓపెన్ కేటగిరీ, ఇప్పుడు నేను వచ్చింది కూడా ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టాను. నాకు మా వెస్ట్ గోదావరిలో 14th ర్యాంక్ వచ్చింది నాకు. యాక్చువల్గా నేను 10 ఇయర్స్ బ్యాక్ రాశాను, తర్వాత మధ్యలో కొన్ని కారణాల వల్ల రాయలేదు. మళ్ళీ నేను ఒక 3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ లాంగ్ ప్రిపరేషన్ ఉండడం వల్లే నోటిఫికేషన్ ఇవ్వగానే నేను ఉద్యోగం సంపాదించగలిగాను. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరికి జాబ్ రాదు. లాంగ్ ప్రిపరేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఉద్యోగం వస్తుంది. తెలుసు కదండి ఎవరు క్యాపబుల్లో తెలుసు కాబట్టి మేము క్యాపబుల్ కాబట్టి మాకు వచ్చింది. నెక్స్ట్ టైం వాళ్ళు క్యాపబుల్ అయితే వాళ్ళు నెక్స్ట్ డిఎస్సీలో నిరూపించుకోమనండి. అందులో ఎవరేం అబ్జెక్షన్ చెప్పరు కదా. చేతకాని వాళ్ళు ఎన్నైనా చెప్తారండి. మేము సిన్సియర్గా వచ్చాం, ట్రాన్స్పరెంట్గా వచ్చాం. డిఎస్సి అంటేనే ట్రాన్స్పరెంట్, డిఎస్సి అంటేనే సిఎన్బి చంద్రబాబు నాయుడు గారు. మాకు కనిపించిన దేవుడు నమ్ముతాము, కానీ కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదండి. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ఈ డిఎస్సీ కోసం ఎన్నో రాత్రులు మానుకొని నైట్ అంతా కష్టపడి, మా కుటుంబాలు కూడా మా ఫ్యామిలీ నుంచి ఎవరో కూడా ఉద్యోగం చేసుకుంటారు, చదువుకుంటారు బాగా అని చెప్పి ఇంత స్థాయికి మమ్మల్ని చదివించి ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇలాగా హేళన చేయడం అనేది చాలా తప్పుగా నేను ఖండిస్తున్నాను. అందుకే ఈరోజు బాధ్యతగా నా వంతుగా దానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. దీంట్లో నేను 10 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు కూడా ఎటువంటి డిఎస్సీ లేదు. మా ఫ్యామిలీలో ఎంత సఫర్ అయి ఉంటే, ఒక బిడ్డని చదివించుకున్న తర్వాత ఆ బిడ్డ టైంకి జాబ్ రాకపోతే ఆ జాబ్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారు ఆ ఫ్యామిలీలో. అలాంటి 16,437 మంది ఫ్యామిలీల కంటే కనీసం ఎంతమంది ఆనందపడి ఉంటారో చూడండి. దీంట్లో దగా డిఎస్సీ అనడానికి ఏమీ లేదండి. ఇదంతా ఒక రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. విపక్షాలకు ఈ పాయింట్ ఎందుకు తీసుకుని నాకు అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్క నేను చదువుకున్నాను, నాతో పక్కన 10 మంది ఉన్నారు, 10 మందికి జాబ్స్ వచ్చినాయి. 10 మంది కోచింగ్ సెంటర్లో కానీ స్టడీ రూమ్లో కానీ చదువుకున్న వాళ్ళకే వచ్చినాయి. మరి అలా అయితే చాలా మందికి అలా రాకూడదు కదా. కానీ మా చుట్టుపక్కల ఉన్న మంచి చదువుకున్న వాళ్ళే, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మా చుట్టుపక్కల జాబ్ చేసుకుంటున్నాం మేము. నా అభిప్రాయం ప్రకారం ఇటువంటి డిఎస్సీలో ఎక్కడ అవతరాలు జరిగే ప్రసక్తి లేదు. అంతా కూడా ఆన్లైన్ మోడ్. ఏదైనా సరే మన ఆన్లైన్లో ఉన్న మన పేరు కొడితేనే మన డీటెయిల్స్ అన్ని, మన ఆధార్ లింక్తో ఎన్ని డేటాలు రాసాం కూడా అన్ని తెలుస్తున్నాయి. ప్రతిదీ కూడా నామినేషన్లో తప్పులు వచ్చినాయి అది అంటున్నారు. నామినేషన్ అనేది ఒక స్టేట్ వైజ్ కాదు, మన సెంటర్లో ఏ ఉద్యోగం చేసినా సరే నామినేషన్ ప్రక్రియ చాలా దాంట్లో పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇదివరకు అంటే మనకి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, అందరికీ ఒకే పేపర్. అప్పుడు ఫస్ట్ సెకండ్ అప్పుడు నామినేషన్ ఉండేది కాదు. సెంట్రల్ లెవెల్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే 4-5 పేపర్లు పెడుతున్నారు. ఏది కష్టం ఏది తేలిగ్గా అని చెప్పి అదే కంప్యూటర్ బేస్ మీద చేసి మనకి ఇస్తున్నారు నామినేషన్ చేసి. దాన్ని తప్పడం అనేది మనకు సబబు కాదని నా ఆలోచన. ప్రజెంట్ అయితే ఈ గవర్నమెంట్ రాగానే మాకు కూడా ఆశలు చిగురించి రాగానే టెట్ పెట్టారు. త్వరలో డిఎస్సి ప్రక్రియ మొదలెట్టారు. వితిన్ ఒక 6-7 monthsలో డిఎస్సిలో జాబ్ ప్రక్రియ జరిగింది. మా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ఇంతమంది ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండడానికి కారణమైన ఈ మెగా డిఎస్సిని ఇలా చేయడం అనేది చాలా బాధాకర విషయం. నాది 2013-15లో ఏఎన్ఆర్ కాలేజ్లో డిఎడ్ కంప్లీట్ చేశాను. 2018 కూడా నేను డిఎస్సి రాశాను. అప్పుడు దగ్గరికి వచ్చి పోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మధ్యలో డిఎస్సి లేదు. ఈ మధ్యలో మళ్ళీ మొన్న 2020 డిఎస్సి రాసి జిల్లాలో మంచి ర్యాంక్ వచ్చి గుడివాడ మున్సిపాలిటీలో వర్క్ చేస్తుంది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మెగా డిఎస్సీ మీద రకరకాల ఆరోపణలు. ఒకసారి ఏమో హారిజెంటల్ వర్టికల్ వెరిఫికేషన్లో తప్పు జరిగింది, కమ్మకోలానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, లక్షల్లో అమ్ముకున్నారు, లేకపోతే పేపర్ లీకేజ్ అయింది. ఇలా ఒక్క మెగా డిఎస్సీ మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఏంటి నిజంగానే ఇన్ని రకాల తప్పులు జరిగాయా మెగా డిఎస్సీలో? ఒకవేళ జరిగితే ఎందుకు ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం లేదు? దీని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్ బేసే కాబట్టి దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఆన్లైన్లో చూసుకుంటున్నారు. ఇదివరకు రోజులు అంటే అప్పుడు ఆఫ్లైన్లో ఉంది, ఏం జరిగిందో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్, మన రిజల్ట్ కూడా ఆన్లైన్లో వచ్చేస్తుంది. కాబట్టి దీని గురించి మనం అందరూ ఆలోచించే విషయం ఇది. అందరూ కూడా ఆన్లైన్ బేసే కదా, దీనిలో మనం ఏం చేసేదేం లేదు కదా. అది మీరు ఆలోచించుకుని ఈ విషయం గురించి ఆలోచించగలదు మీకే వదులుతున్నాం. ప్రతిపక్షంలో వాలంటీర్లు కింద చేసి, వైన్ షాపుల్లో చేసి, అలాంటి వాళ్ళు కూడా వాలంటీర్లుగా చేసి ఇప్పుడు ఆ డిఎస్సి ఉద్యోగాలు సంబంధించిన కనీసం ఒక 1000-2000 మంది ఇప్పుడు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడగండి, మీ పార్టీలో చేసి వీళ్ళు చేస్తున్నారు కదా, అది కూడా ఒకసారి ఆలోచనలు తీసుకోవాలని
నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఒకసారి కష్టపడి ఇంతకాలం చేసి ఒకసారి మేము తీసేస్తామంటే చిన్న కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు, చిన్న తరగతి కుటుంబాలు అందరూ కూడా చాలా సఫర్ అయ్యే విషయం. అందరినీ ఆలోచింపజేస్తుంది. అది ఆ తర్వాత వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు అర్థం చేసుకోవాలి.